నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో అప్పుడప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం కదా. సో అలాంటి రెసిపీలు వెతికితే మనకు ఒక్కొక్కసారి దొరక్కపోవచ్చు. బట్ నేను ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెం మీకు నేను పరిచయం చేయబోతున్నాను. సింపుల్గా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. సాబుదానా డంప్లింగ్స్. సో చాలా ఈజీ, కుకింగ్ మెథడ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అంటే దీన్ని మనం స్టీమ్ మీద ఉడికిస్తాం. సో కుకింగ్లో ద బెస్ట్ మెథడ్ ఏంటంటే స్టీమింగ్, ఆవిరి మీద ఉడికియడం. సో ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో సాబుదానా డంప్లింగ్ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం సాబుదానాని మనం గంట నుంచి గంటన్నర పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది ముందుగా చేసుకుంటే మనకు మిగతా ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. మధ్యలో కొంచెం మనం ఒక వెజిటేబుల్స్తో స్టఫింగ్ అనేది ఇస్తున్నాం. సో దాన్ని కొంచెం సాతే చేసుకుంటున్నాం. ఇక ఆయిల్, సో ఇదేంటంటే మనం మామూలుగా ఉపవాసాలప్పుడు ఉప్మా లాంటిది, అలాంటి కిచిడి లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా డంప్లింగ్ లాగా చేసుకొని కూడా మనం తింటే బాగుంటుంది. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ నేను ఉల్లిపాయ ఒకటి వాడుతున్నాను. అదొకటి మీరు అవాయిడ్ చేస్తే మిగతాది కూడా మీరు ఉపవాసానికి కానీ లేదా పూజలప్పుడు చేసుకున్నప్పుడు తినడానికి బాగుంటుంది. ఓకే, సో నూనె వేడైపోయింది. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే తరిగిన అల్లం ముక్కలు, సో స్టఫింగ్ మనం రకరకాలుగా చేసుకోవచ్చు. దీంట్లో మనకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వాడుకొని మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్వీట్ కార్న్ అలాగే క్యారెట్ తురుము వాడుతున్నాను ఎక్కువగా. బీన్స్ కానీ లేకపోతే గోబీ, క్యాబేజ్ ఇలాంటివన్నీ కూడా మనం దీంట్లో హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, కొద్దిగా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాను నేను. సో సరిపడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు అంటే బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎక్కువగా ఇక్కడ నేను కొంచెం ఒక గరం మసాలా పొడి ఒకటి వాడుతున్నాను. ఆ మసాలా ఫ్లేవర్ కూడా వద్దు అనుకుంటే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి లేదా చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి ఇది ఏదైనా కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే స్వీట్ కార్న్ లేదా బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటరీగా లేకుండా చూసుకోవాలి ఇది. సో దానికి తగ్గట్టుగా వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకోవాలి. జారుడుగా కాకుండా కొంచెం ముద్దలాగా వచ్చే వెజిటేబుల్స్ దీంట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఏమన్నా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. పాలకూర కానీ, తోటకూర లేదా గోంగూర, కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండే కొత్తిమీర, పుదీనా ఇలాంటి ఆ ఫ్లేవర్స్లలో కూడా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కారం,
సో పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే కొంచెం మనకు బ్యాండింగ్లా రావడానికి శనగపిండి లేదా పుట్నాల పప్పు పొడిలా చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు. ఇది ఒక టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది, మంచి టేస్ట్ని. ఓకే, సో మన స్టఫింగ్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి దీన్ని కాస్త చల్లారనిచ్చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఆవిరి మీద అనుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని మనం దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ ప్లేట్ కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం, సో దట్ మనకు అడుగులో అతుక్కోకుండా వస్తుంది. రైట్, మూత పెట్టేసి అది మరుగుతూ ఉంటుంది, అది రెడీ అయిపోతుంది మనకు. ఈలోగా మనం ఇంకొక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, అంటే అది కూడా కొద్దిగా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కదా, చప్పగా లేకుండా. కొంచెం అల్లం ముక్కలు, తరిగిన అల్లం, అలాగే కొత్తిమీర, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు. ఇదంతా కూడా కొంచెం బాగా గట్టిగా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా ఇలా మెదుపుకుంటే మనకు ఉండలా చుట్టుకోవడానికి బాగుంటుంది, అందుకే నానబెట్టేసుకునేది. ఓకే, సో ఒక ముద్దలా తయారైపోతుంది అన్నమాట. మనం కొంచెం గట్టిగా ఇలా కలిపేసుకుంటే అక్కడక్కడ మనకు కొంచెం ఆ సగ్గుబియ్యం కూడా మిగిలి ఉండాలి, అప్పుడే టెక్స్చర్ అనేది బాగుంటుంది మనకు కలుపుకునేటప్పుడు కూడా, తినేటప్పుడు కూడా తయారు చేసుకున్నాక. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఓకే, సో ఇక్కడ ఇది కొంచెం ఫ్లాట్గా చేసి మధ్యలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్, ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఇలా అంచులన్నీ మూసేసి ఎక్స్ట్రాగా కావాల్స్తే కొంచెం ఇక్కడ మనం మళ్ళీ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చేసేసుకొని మనం ఆవిరి మీద ఉడికించేసుకోవాలి. కొంచెం ప్రాసెస్, బట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది.
చెప్పాను కదా, స్టఫింగ్ అనేది మనం మార్చుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్ తురుము అలాగే స్వీట్ కార్న్ వాడాను. మనం ఏదైనా వాడేసుకోవచ్చు లోపల, వెజిటేబుల్స్ కానీ లేకుంటే ఏదైనా మొలకలు కానీ అలా ఆకుకూరలు కానీ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా చేసుకుని స్నాక్ ఐటమ్స్ కావాలనుకుంటే ఇలా ట్రై చేసేయచ్చు మనం. సో సగ్గుబియ్యం కాబట్టి కొంచెం జిగటగా ఉంటుంది, కాబట్టి ప్రతిసారి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే చేతికి తయారు చేసుకోవడం ఈజీ మనకి. ఓకే, సో అన్నీ ఒకేసారి మనం చేసి పెట్టేసుకుంటే కరెక్ట్ టైంకి మనకు అన్నీ కూడా బాగా స్టీమ్ మీద ఉడికిపోతాయి. సర్వ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, సో మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా ఒక్కొక్కటిగా చేసేసుకొని ఆవిరి మీద ఉడికిచ్చేసుకుంటే మనకు ఆ డిష్ అనేది రెడీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు సాబుదానా డంప్లింగ్స్ రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పెట్టేశాను. ఓకే, సో వీటిని ఒక్కొక్కటిగా మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే, కొంచెం సగ్గుబియ్యం కాబట్టి మనకు కొంచెం స్టిక్కీగా ఉంటుంది ఇది. మనం టమాటో సాస్తో కొంచెం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం పైన లుక్ బాగా కనపడడానికి కొంచెం అలా వేస్తున్నాను, లేదా మనకు నచ్చిన చట్నీతో కూడా తీసేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనం టాప్లో కూడా సగ్గుబియ్యంలో కూడా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు అన్నీ కూడా వేసుకున్నాం కదా, టేస్టీగా ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్గా తయారు చేసుకున్న సాబుదానా డంప్లింగ్స్ రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. సాబుదానా డంప్లింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉడికించిన మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా డంప్లింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఉప్పు వేసి వేగాక అందులో మొక్కజొన్న గింజలు, కొత్తిమీర, కారం, గరం మసాలా పొడి, శనగపిండి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి ముద్దలా కలుపుకొని చేతికి నూనె రాసి చిన్న పూరీలా ఒత్తుకోవాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని తీసుకుని మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసి చిన్న లడ్డూలా చుట్టుకొని ప్లేటుకు నూనె రాసి అందులో ఈ ఉండలు పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి టమాటో సాస్ వేసి సర్వ్ చేసుకుంటే సాబుదానా డంప్లింగ్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా, చాలా సింపుల్ అండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసుకునేవి. సో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇలాంటి కొంచెం డిఫరెంట్ డిష్లు మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు మస్క్ మెలన్ తోటి ర్యాబిట్ షేప్లో తయారు చేసుకుంటున్నాం మనం. ఓకే, సో బాడీ తర్వాత కొంచెం దాని ఫేస్ అనేది చూపించవచ్చు. ఓకే, సో ఇక్కడ హాఫ్ వరకు
ఇలా కట్ చేసి మనం దీన్ని మళ్ళీ ఇలా నిలువుగా కట్ చేస్తున్నాం. సో దట్ అక్కడ ఈ పీస్ అనేది వెళ్ళిపోతుంది మనకు. రైట్. సో ఇలా వస్తుంది. ఇక్కడ కొంచెం బేస్ అనేది కట్ చేసుకున్నాం. ఇలా నిలబడుతుంది మనకి. రైట్. సో నెక్స్ట్ ఓకే. సో రెండు వైపులా ఐస్ కట్ చేసేసుకున్నాం. ఇది టేల్గా వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఈ రెండు మనకి ఇక్కడ చెవుల కింద వస్తాయి. ఇక్కడ స్లిట్ ఇవ్వాలి. ఓకే. రైట్. సో ఇక్కడ ఐస్ వచ్చేసి చెర్రీ టమాటోస్ పెడుతున్నాం. బ్యాక్ కొంచెం ఇది ఇలా కట్ చేసేసి సో టూత్ పిక్స్ పెట్టేసి దానిపైన కుచ్చేసేయాలి. ఓకే. అలాగే నోస్ దగ్గర కూడా ఇంకొక టమాటో. ఈ మిగిలిపోయిన దాన్ని మనం ఇక్కడ టేల్లా పెట్టేస్తున్నాం. సో దీన్ని కొంచెం ఇలా జిగ్జాగ్గా కట్ చేసుకుని ఇది చిన్నగా స్లిట్ ఇచ్చేసి ఇలాగ రెడీ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇలా బర్త్డేస్లలో కానీ లేకపోతే మనం ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు ఫుడ్తో పాటు ఆ టేబుల్ని, డైనింగ్ టేబుల్ని అందంగా అలంకరించుకోవడానికి ఇలాంటి కార్వింగ్స్ మనం చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. రైట్. సో ట్రై చేస్తూ ఉండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. మనకు అప్పుడప్పుడు మార్కెట్లో టమాటాలు తక్కువ రేట్లు దొరికినప్పుడు చాలామంది తెచ్చుకుంటారు. బట్ నిలువ వండడం చాలా కష్టం. సో ఒక మెథడ్ డ్రై చేసుకోవడం, అది కొంచెం వర్క్తో కూడుకున్న పని అది. ఇంకొక మెథడ్ ఏంటంటే ఈజీగా ప్రతి ఒక్కరింట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ టమాటాలను తెచ్చుకొని బాగా మగ్గిన వాటిని గుజ్జులా చేసేసి ఐస్ ట్రేలో మనం ఐస్ క్యూబ్స్ చేసుకుంటాం, వాటిలో వేసేసి సెట్ చేసేసుకుంటే అంటే నెక్స్ట్ డే వరకు మనకు రెడీ అయిపోతాయి. వాటిని
పాలిథిన్ కవర్లో అంటే జిప్ లాక్ దాంట్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఎంత అయితే క్వాంటిటీలో కావాలో అన్ని క్యూబ్స్ తీసి మనం ఆ గ్రేవీలో వేసేసుకుంటే మీకు ప్రతిసారి మీకు పేస్ట్ చేసుకోవాల్సిన కష్టం ఉండదు. సో ఈజీగా మీరు ఇలా ట్రై చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా చేసుకోవచ్చు. సో మస్క్ మెలనే కాకుండా మీకు ఇంట్లో దోసకాయతో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పెద్ద సైజులో చేయాలనుకుంటే వాటర్ మెలన్తో లేకపోతే గుమ్మడికాయతో కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సాబుదానా డంప్లింగ్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఓకే, చూడండి మధ్యలో ఆ స్టఫింగ్ అంతా కూడా మనకు బాగా కనిపిస్తుంది కదా. సో డిఫరెంట్గా సాబుదానాతో చాలా బాగుంటుంది. చెప్పాను కదా, వ్రతాలు లేదా పూజలు అప్పుడు చేసుకుంటే ఉల్లిపాయలు అవి లేకుండా చేసుకుంటే మనకు బాగుంటుంది. సాఫ్ట్గా లోపల మనకు కొంచెం నేను అది స్వీట్ కార్న్ వేసుకున్నాను కదా, కొంచెం క్రంచీగా లోపల ఉండే ఆ మసాలా పొడులన్నీ కూడా బాగా నాలుగు తగిలి డిఫరెంట్గా ఉంది. సో పైనుంచి కొంచెం ఆ టమాటా సాస్ కూడా వేసుకున్నాం కదా. సో డిప్ అనేది చాలా బాగుంది. మీకు టమాటా సాస్ నచ్చకపోతే పుదీనా చట్నీ కానీ లేకపోతే టమాటో చట్నీ కానీ రోటి పచ్చడి లాంటిది కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. వెరైటీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాటి మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.